కళ్యాణ్ భూపే. వెల్కమ్ టు మై ఛానల్. అప్పటికాల ఒకటి ఇది మా చిటిదలి థర్డ్ బర్త్డే పార్టీ అనమాట. యాక్చువల్ బర్త్డే నెక్స్ట్ డే, బట్ ముందు డేనే పార్టీ చేస్తున్నాం. అండ్ యూఎస్ లో మేము చేస్తున్న యాక్చువల్ ఫస్ట్ బర్త్డే అని అనుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ బర్త్డే ఇండియాలోనే చేసాం, సెకండ్ బర్త్డే కూడా నేను ఇండియాలోనే చేశాను. అండ్ నా లైఫ్ లో, నా యూఎస్ లైఫ్ ఎంటైర్ లైఫ్ లో ఫస్ట్ ఈవెంట్ ఇలా నాకు తెలిసిన అందరినీ పిలిచి బిగ్ చేసుకోవడం. సో ఆ రకంగా కూడా దిస్ పార్టీ ఈజ్ వెరీ వెరీ స్పెషల్. అండ్ బర్త్డే కి ముందు ప్రిపరేషన్ అంతా నేను ముందు వీడియోలో పెట్టాను, విచ్ స్టార్టెడ్ 2-3 months బ్యాక్. అండ్ మెజారిటీ అంతా ఆ డే కవర్ అయితే ఈ డేకి మెయిన్ గా ఫుడ్ అండ్ డెకోర్. ఫుడ్ అనేది బ్యాంకెట్ హాల్ తోనే వస్తుంది కాబట్టి ఏం కావాలి అని ముందే చెప్పాం. ఈవెంట్ లో పెట్టడము, సర్వ్ చేయడము, క్లీన్ చేయడం అంతా వాళ్ళే చూసుకుంటారు. కమింగ్ టు డెకోర్, వాణి ఈస్ డూయింగ్ ఫ్రమ్ వైబ్రెంట్ స్టైల్ డెకోర్. మీకు తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు మేకప్, నేను ఇంత బిగ్ డే ఇంకెవరిని నమ్మలేను. ఆబ్వియస్లీ ఐ వెంట్ విత్ స్నేహ సాజ్ మేకప్. షీ నెవర్ డిసప్పాయింట్స్ మీ. చూస్తే నేను నాలానే ఉంటాను, బట్ బెటర్ వర్షన్ ఆఫ్ మీ. నాకు చాలా 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 న్యాచురల్ గా చాలా మంచిగా చేస్తుంది ఎప్పుడు, ఎవ్రీ సింగిల్ టైం. చూసుకోపో ఎట్లన్నా నువ్వు మేకప్ ఇచ్చుకో, నువ్వు అద్దెలో చూసుకో, ఏదో టాపిక్ మాట్లాడుతుంది, అద్దెలో చూసుకో. నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? డైవర్ట్ చేయడానికి ఎంత ట్రై నీకు లివ్వాముంది, నీకు మంచి చైన్లు ఉన్నాయి. బాగుందా? అత్తకి థ్యాంక్ యూ చెప్పినా? థ్యాంక్ యూ అత్త. ఏమనాలి? హ్యాపీ బర్త్డే చెప్తే ఏం చెప్తావు? అండ్ మా ముగ్గురం అవుట్ ఫిట్స్ వేసుకున్నాక ఎంత బాగుందో. ఈవెన్ కశ్వి కూడా తన ఫస్ట్ మేకప్ అత్తే వేసిందన్నమాట. లుక్ ఎట్ హర్ హ్యాపీనెస్. నేనైతే మైండ్ లో ఇలా ఉండాలి అని ఎలా అనుకున్నానో, ముగ్గురు ఫ్యామిలీ అవుట్ ఫిట్స్ వేసుకున్నాక చాలా బాగుంది. కార్తిక్ అవుట్ ఫిట్ గురించి అయితే ద లెస్ ఐ సే ద బెటర్. అంత బాగుంది. వచ్చిన వాళ్ళు కూడా జనరల్ గా మెన్ కాంప్లిమెంట్స్ ఇవ్వడం కష్టం, కానీ అబ్బాయిలందరూ కూడా వచ్చి ఏ కార్తిక్ ని డ్రెస్ భలే ఉంది అని వాళ్ళు చెప్పుకున్నారనమాట. అంత బాగుంది. నాకైతే మా ముగ్గురు అవుట్ఫిట్ డీటెయిల్స్ కింద ఇస్తాను. నాది ఈజ్ ఫ్రమ్ స్మైల్స్ బీ స్పోకెన్, కశ్విది సౌమిస్ కచోర్, కార్తిక్ ది మహోత్సవ్. వీళ్ళందరిది కూడా నేను కింద డీటెయిల్స్ ఇస్తాను, గో చెక్. వై దిస్ నాకు అర్థం కాదు. బిగ్ డే. అండ్ ఈరోజు ప్రతి ఈవెంట్కి ఒక లాస్ట్ మినిట్ ట్విస్ట్ ఏదైనా ఉన్నట్టు మాకు కూడా ఒకటైతే ఉండే. అదేంటంటే మేజర్లీ వెదర్. స్నో పడింది, మార్నింగ్ నుండి పడతా ఉండే. 2-3 days ముందు నుండే తెలుస్తూ మారుతుందేమో అనుకున్నాం. ఆ డే కూడా మార్నింగ్ కళ్ళు తెరవగానే ఫస్ట్ చూసుకున్నది వెదర్ మారిందని, మారలేదు. సో బికాస్ ఆఫ్ దాట్ కొంతమంది దూరం నుండి వచ్చేవాళ్ళు, ఫ్లై చేసి వచ్చేవాళ్ళు, డ్రైవ్ లాంగ్ ఉన్న వాళ్ళు డ్రాప్ అయ్యారు. ఆబ్వియస్లీ మేము కూడా అన్నాం సేఫ్టీ ఈజ్ బెటర్ అనేసి, బట్ స్టిల్ చాలా మంది వచ్చారు. ఫర్ దాట్ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ. అండ్ నేను ఈవెంట్ కి అంటే ఒక 1/2 hour ముందే ఇన్విటేషన్ లో ఇచ్చాను అన్నమాట, ఎందుకంటే కొద్దిగా లేట్ వస్తారని. నేను కూడా 1/2 hour లేట్ వెళ్ళిన. అప్పుడప్పుడే మా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తుండే. అండ్ డెకోర్ చూడగానే ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ. వాణి యూ నెయిల్డ్ ఇట్ అగైన్. తన డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. బ్లూ ఈ థీమ్ కశ్విది. తన బ్లూ ఈ థీమ్ ఎందుకు అన్నది మీకు తెలుసు. దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ షోస్, తక్కువ స్క్రీన్ టైం ఇస్తాం కశ్వికి, తక్కువ షోస్ తను చూస్తుంది. అందులో తను చూసేది బ్లూ ఈ అన్నమాట. సో తను కూడా సూపర్ ఎగ్జైట్ అయింది. యాక్చువల్గా తన థర్డ్ బర్త్డేని ఇంత పెద్ద చేయడం నేను హ్యాపీ, ఎందుకంటే తనకు గుర్తుంటుంది తనకి బర్త్డే అంటే ఏంటి, బర్త్డే రోజు ఇలా ఉంటుంది, బర్త్డే ఈజ్ ఎ స్పెషల్ డే ఫర్ మీ, నా కోసం వీళ్ళందరూ వస్తున్నారు. షీ వాజ్ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ హర్ బర్త్డే. సో ఫస్ట్ బర్త్డే గ్రాండ్ గా చేసిన దానికంటే ఇప్పుడు థర్డ్ బర్త్డే తెలిసి ఫోర్త్ బర్త్డే వాళ్ళకి తెలిసి వస్తే చేయడంలో ఇంకొక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. ఐ థింక్ దట్ యూ కెన్ సీ ఇన్ హర్ ఫేస్. ఎంటైర్ పార్టీ చాలా ఎంజాయ్ చేసింది అనమాట. తన హ్యాపీనెస్సే కదా మనకు మెయిన్ గా కావాల్సింది. సో ఆ విషయంలోనైతే మంచిగా వీఆర్ సాటిస్ఫైడ్ అండ్
ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. అండ్ బర్త్డే విషయానికి వస్తే పెట్టే థింగ్స్ జస్ట్ ఈవెంట్ అంతా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఫన్ ఉండాలి అనుకోవడానికి పెట్టిన థింగ్స్ అన్ని కూడా ఏంటి అన్న చెప్తాను. ముందు వీడియోలో కూడా చెప్పా. ఒకటి లైవ్ ఫొటోస్ ప్రింట్ తీసి ఇవ్వడం. నేను పెట్టినప్పుడు ఓన్లీ ఫ్యామిలీస్ దిగుతారు అనుకున్నా, కానీ ఎక్స్పెక్ట్ చేయని ఇంకొక యాంగిల్, ఫన్ యాంగిల్ ఏంటంటే గ్యాంగ్స్ దిగడం, గ్రూప్స్, ఫ్రెండ్స్, పిల్లలు కూడా అసలు వాళ్ళు వెళ్ళి దిగారనమాట. సో దట్ వాస్ ఫన్. నేను కూడా నా గర్ల్స్ అందరితోని మా కమ్యూనిటీ గ్యాంగ్, నా డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ గ్యాంగ్స్ అలా దిగామన్నమాట. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఎంటర్టైనర్స్ మనం జనరల్ గా మెజిషియన్స్ ఇంకేవో చూస్తాం, కానీ ఇలాంటి ఒకళ్ళు ఉంటారు అని వెతకడానికి నాకు చాలా టైం ఇన్వెస్ట్ చేశాను నేను. బట్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. ఇద్దరు వచ్చారు, $800 ఛార్జ్ చేశారనమాట. కానీ వీళ్ళే అన్ని చేస్తారు, లైక్ ఫేస్ పెయింటింగ్, బెలూన్ ట్విస్టింగ్, టాటూస్ కానివ్వండి, ఇలా క్యారెక్టర్స్లలో వస్తారు కాబట్టి పిల్లలు వాళ్ళని చూసి ఎంటర్టైన్ అవ్వడం, గేమ్స్ ఆడిపించడం, మ్యూజిక్ చైర్, లాస్ట్ కి ఈ రోప్ తోని అది ఆడతారు కదా టై, అది చేపించారు. చాలా గేమ్స్ ఆడిపించారు. 2 hours పిల్లలు ఫుల్ ఎంటర్టైన్ అయ్యి ఉండే. సో టోటలీ వర్త్ ఇట్ అనిపించింది. ఎక్స్ట్రా కాసేపు ఉండండి అంటే కూడా ఎక్స్ట్రా ఉన్నారు, ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. బట్ లోన్ ఇండివిజువల్ ఒక్కొక్కటి తీసుకుంటే ఎంతకంటే ఎక్స్పెన్సివ్ అవుతాయి. గిన్ని ఒకే దగ్గర కవర్ అయింది కాబట్టి దట్ ఈస్ ఆల్సో టోటలీ వర్త్ ఇట్ అనిపించింది. కేక్ బ్లూయీ థీమ్లో కొన్ని రిఫరెన్స్లు ఇస్తాయి. ఇందులో ఇది, అందులో ఇది, ఇందులో ఇది అంటే అవన్నీ కలిపి చేసింది. ఈవెన్ ఆ కేక్ టాపర్స్ కూడా ఈ టేబుల్ తను చేసిందంట. అండ్ కేక్ చూడడానికి ఎంత అమేజింగ్ ఉందో, టేస్ట్ అంతకు మించి ఉంది. ఎంటైర్ టేక్ ఒడిచింది అనమాట. అంత బాగుండే అన్నట్టు. దాని మీద పెట్టింది కూడా టోటలీ వర్త్ అని అయితే అనిపించింది. అండ్ కమింగ్ టు ఇవంతా డే అంతా అప్పుడు ఆనందం ఇదంతా ఆ రోజు గడిచిపోతుంది, కానీ మళ్ళీ తిరిగి చూడాలంటే ఫోటోగ్రాఫర్స్ అది చేసింది ప్రో స్నాపర్స్. తను చిన్న అన్నమాట. ప్రీవియస్ గా కూడా వర్క్ చేశాను. చాలా బాగా తీస్తారు. క్యాండిడ్ తీశారు, ఈవెంట్ ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ తీశారు. నా ఫోటోలు అన్ని ఎంత బాగా తీసారు అన్నది నన్ను ఇన్స్టాలో ఫాలో అయితే ఆల్రెడీ పోస్ట్ చేసిన తెలిసి ఉంటుంది. సో మీరు కనుక చూస్తుంటే న్యూ జెర్సీ సరౌండింగ్ లో కన్సిడర్ హిమ్. అగైన్ అన్ని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇంక్లూడింగ్ అవర్ అవుట్ ఫిట్స్ అండ్ ఆల్. ఈవెంట్ అంతా కూడా నేను ఎలా ప్లాన్ చేశాను అంటే పేరెంట్స్ అండ్ పిల్లలు ఎంటర్టైన్ అవ్వాలి, రాదర్ దాన్ వచ్చారు వెళ్ళారు అని కాకుండా, వచ్చి జస్ట్ స్టేజ్ మీద ఎక్కి ఫోటోలు దిగి తినేసి వెళ్ళిపోవడం అని కాకుండా అందరు ఎంటర్టైన్ అవ్వాలి లాగా ప్లాన్ చేశాను. ఫస్ట్ 1 hour అందరు గ్రీట్ చేయడం, అందరు రావడం, సెటిల్ ఇన్ అవ్వడానికి గడిచిపోయింది. అండ్ అందరు కూడా ఉన్న కాసేపట్లో వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పిల్లలు వాళ్ళతో ఎంటర్టైన్ అవుతుండే. పేరెంట్స్ కేమో అటు సపరేట్ గా ఫోటో బూత్ పెట్టాను, జస్ట్ ఫొటోస్ దిగడానికి ఒక సపరేట్ ప్లేస్ నా డెకోర్ ముందనే కాకుండా. అండ్ ఈ లైవ్ ప్రింట్స్ అది ఉండే. అండ్ ఫుడ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వన్స్ అందరు వచ్చారు అని తెలిసాక వి గేవ్ అన్ ఎంట్రీ. ఎంట్రీ కూడా నాకు కశ్వి అనగానే మైండ్లో ప్లే అయ్యే సాంగ్తోనే చేశాను. అది అమృత మూవీలో ఏ దేవివరం నీవో ఆ సాంగ్ తోని జస్ట్ క్యాజువల్ గానే నడుచుకుంటూనే వచ్చిన తర్వాత అక్కడ కశ్వికి బ్లూయి విష్ చేస్తున్నట్టుగా వీడియో చేపించానని చెప్పాను కదా, అది ప్లే చేసిన అన్నట్టు. ఐ థింక్ కాపీరైట్ ఇష్యూస్ అవేం రాకపోతే ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తాను. ఆర్ మీరు ఇలాంటి వీడియో ఏదైనా క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ కావాలన్నా ఇస్తాను. ఐ థింక్ దే ఛార్జ్ అరౌండ్ $20-25 అట్లా ఛార్జ్ చేసారు. Have a wonderful day. Happy birthday once again. How old are you? 3? Oh my God, you are so big. We love you too, Kashfi. Have a wonderful day. Ready, Mango? స్టేపుల్ వీడియో బట్ సంథింగ్ ఆబ్వియస్లీ కిడ్స్ కి అయితే కశ్వి అయితే మస్తు ఎంజాయ్ చేసింది. వన్స్ అది అయ్యాక వి వెంట్ అండ్ డిడ్ కేక్ కటింగ్. ఎంటర్టైనర్స్ ఉన్నారు కదా, వాళ్ళు పిల్లలందరినీ కంట్రోల్ చేస్తూ ఉండే. కొందరిని ముందు కూర్చోబెట్టారు, కొందరు అక్కడ నిల్చొని హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు.
చేసినాము. ఫస్ట్ గర్ల్స్ పర్ఫామ్ చేసినాము అండ్ లిటరల్ గా మేము ఆ ముందు డే చేసిన ప్రాక్టీస్, ఆ డే వచ్చాక కూడా మళ్ళీ అందరు వచ్చాక ఒకసారి మళ్ళీ పొజిషన్స్ అన్ని చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసినాం. కానీ యాక్చువల్ ఫన్ స్టేజ్ మీద చేసినప్పుడే. నిజంగా అది ఎలా వచ్చింది, మేము అనుకున్నట్టుగానే పర్ఫెక్ట్గా వచ్చిందా, ప్రతి స్టెప్ అందరూ సింక్లో ఉన్నామా లేదా పక్కన పెడితే, మేము చేస్తున్నాము, గర్ల్స్ అందరు డ్యాన్స్ చేస్తున్నారు అన్న వైబ్, మేము డ్యాన్స్ చేయడం వల్ల తీసుకొచ్చిన ఎనర్జీ ఈజ్ వెరీ స్పెషల్ అన్నమాట. అది ఇంపార్టెంట్. మేమందరం చేస్తుంటే ఫ్రెండ్స్ అందరు అవ్వడాలు లిటరలీ మెమరీ లాగా, హ్యాపీ మెమరీ లాగా గుర్తుండిపోతుంది. అండ్ గర్ల్స్, యూ నో ఐ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎంత టైం అండ్ ఎఫర్ట్ ఎవ్రీథింగ్ పెట్టి నేర్చుకొని చేసినందుకు. అండ్ నెక్స్ట్ కార్తిక్ అండ్ నాది. లిటరల్గా మేము ఎంత సింపుల్ స్టెప్స్ పెట్టినో, ఏం చేసినో, అక్కడ ఏం చేసినా అన్ని పక్కన పెడితే మేము ఇద్దరం డ్యాన్స్ చేస్తుంటే అసలు కార్తిక్ యాక్షన్, ఓవర్ యాక్షన్ ఇవన్నీ చూస్తే సూపర్ ఉండే. అట్లా మేము డ్యాన్సులు చేసి తర్వాత అందరినీ డీజే పెట్టేసి పిలిచినాం అన్నమాట. అప్పటికి ఫుడ్ అదంతా కూడా అయిపోయింది. సో అందరం డీజేకి ఎట్లా డ్యాన్స్ చేసినామంటే క్రేజీ. అసలు నాకు అలా పార్టీ అంటే లాస్ట్ ఒక గంటన్నర డ్యాన్స్ చేయాలి అని. ఎందుకంటే నవ్వే డేస్ ఇక్కడ ఇండియాలోనన్నా చాలా ఒకేషన్లు వస్తాయి, కావాలంటే పబ్లోకి పోయి డ్యాన్స్ చేయొచ్చు, లేకపోతే పెళ్ళిళ్ళు మస్తుంటాయి. ఇక్కడ నిజంగా మనోళ్ళతోని ఫ్యామిలీ లాంటి ఫ్రెండ్స్తోని చేసే ఒకేషన్స్ ఇక్కడ చాలా తక్కువ వస్తాయి. అలాంటి ఒకటి క్రియేట్ చేయాలని నాకు ఉండే అనమాట. అది అలా అయినందుకు నాకైతే ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ. ఎవ్రీబడి సెడ్ దే హ్యాడ్ ఫన్. ఫర్ దట్ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ అన్నమాట. ఆఫ్టర్ సర్టన్ పాయింట్ తర్వాత రికార్డింగ్ అసలు నేను చాలా తక్కువ చేయించాను. అన్ని వీడియో కెమెరాలలో తీసిన వాటితోనే నాకు ఉన్నాయి. అది కూడా డాన్స్ టైంలో చాలా తక్కువ ఉన్నాయి. బట్ వీ హ్యాడ్ బ్లాస్ట్ అండ్ ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక డే. నేను ఎలా ప్లాన్ చేసుకున్నానో అంతకు మించే జరిగింది. అండ్ అంతకు మించి జరగడానికి రీజన్ ఈజ్ అందరు రావడం, టైం స్పెండ్ చేయడం, ఈ మా డేని ఇంకా స్పెషల్ చేయడం అనమాట. Telugu. We love you. You are very important to us. You guys are very important to us. Otherwise, we recognize that's the meaning. Okay? Thank you so much for coming and thank you so much for making this day so special. మేము ముగ్గురుమే ఎత్తుకోమంటే బర్త్డే ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ గా స్నోబడి అవన్నీ స్ట్రగుల్స్ ఉన్నా అందరు వచ్చినందుకు. విత్ కిడ్స్ 12 అయినా వెయిట్ చేసినందుకు ఫర్ మేకింగ్ అవర్ డే సో స్పెషల్. థ్యాంక్ యూ. వి లవ్ యూ. కళ్యాణి కోసుకోండి. ఓ నేను ఇంకొకటి చేసిన ప్లాన్ ఏంటంటే నైట్ 12 o'clock కూడా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అప్పటిదాకా కూడా ఉన్నారు. సో వాళ్ళతో మళ్ళీ 12 o'clock కేక్ కట్ చేపించాను. బికాస్ అప్పుడు నెక్స్ట్ డే యాక్చువల్ బర్త్డే అవుతుంది కాబట్టి. అండ్ అది అయ్యాక ఆఫ్టర్ పార్టీ మళ్ళీ ఫ్రెండ్స్ అందరం కలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత పార్టీ కూడా చేసుకున్నాం. సో అలా ఈ డే పార్టీ కోసం, సెలబ్రేషన్ కోసం, దానికోసంలా ఉండాలనుకున్నాను. అనుకున్న దానికంటే చాలా బాగా అయింది. అదంతా మీకు ఈ వీడియో త్రూఅవుట్ తెలిసింది అనుకుంటున్నా. అండ్ నాకు కూడా ఈ వ్లాగ్ ఎప్పటికీ లైఫ్ టైం గుర్తుండిపోతుంది. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ యాక్చువల్గా నెక్స్ట్ డే యాక్చువల్ బర్త్డే రోజు కూడా హ్యాపీ డే లాగా గడిచింది, అది చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.